అక్షర యోధుడు రామోజీరావు అస్తమయం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గురించి తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వ్యక్తి చెరుకూరి రామోజీరావు గురించి చెప్పాలంటే ఒక వ్యాపారవేత్త, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడితో పాటు మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి వంటి వ్యాపార సంస్థలకు అధినేత రామోజీ. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించిన ఘనత రామోజీరావుకి దక్కుతుంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది. అటువంటి రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మ, ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. రామయ్య అనే పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు సొంతంగా రామోజీరావు అని పేరు సృష్టించుకొని తానే పెట్టుకున్నారు. రామోజీరావు గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణిదేవుల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావుకు అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగం గురించి నేర్చుకోవాలని ఉండేది. అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరారు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ పేరుతో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ 1971లోను, ఈనాడు పత్రికను 1974లోను ప్రారంభించిన రామోజీరావు కాలానుగుణంగా వస్తున్న మార్పులను గమనించి 1995లో ఈటీవీ, 1996లో రామోజీ ఫిల్మ్ సిటీ, 2003లో ఈటీవీ 2 ఏర్పాటు చేసి 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు వారికి మొట్టమొదటిగా టీవీ ప్రసారాలతో సమగ్ర సమాచారం అందించిన ఘనత రామోజీరావుకు దక్కుతుంది. ఆ తర్వాత టీవీ ప్రసారాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని డిజిటల్ ప్రసారాల మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు సమాచారం ఇవ్వడంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని నిలబడిన వ్యక్తి రామోజీరావు.